టీవీ5లో విజయ్ పైన పిల్లలు వద్దు ప్రేమ ముద్దు అని చెప్పి మరో నేత్రం అని ఒక అతను వీడియో చేశాడు టీవీ5 ఛానల్లో. అది చూశాక అనిపించింది, ఊర్లో ఉన్న ఈ వ్యవహారాలన్నీ మనం గబ్బుగా ఎట్లా పడితే అట్లా మాట్లాడవచ్చు. అదే మీ వ్యక్తిగతమైన రంకు మాత్రం పక్కన వాళ్ళు అడగకూడదు. పక్కన వాళ్ళు అడిగితే వ్యక్తిగతం అనాలా, పక్కన వాళ్ళు అడిగితే కోర్టుల ద్వారా స్టేలు లేదా కోర్టుల ద్వారా ఆ వీడియోలు పబ్లిసైజ్ చేయకూడదు అని చెప్పి ఆర్డర్ కాపీలు తెచ్చుకోవాలి. ఊర్లో ఉన్న ఈ ఊర్లో ఉన్న రంకు వ్యవహారాలు లేదా ఊర్లో ఉన్న వేరే వ్యక్తిగతమైన వ్యవహారాలు మాత్రం గబ్బు చేయాలి. ఆ దాంట్లో రాస్తాడు విజయ్ భార్య గురించి. విజయ్ భార్య అంట 250 కోట్ల రూపాయలు భరణం ఆశిస్తుందంట విజయ్ దగ్గర. విజయ్ దగ్గర 250 కోట్ల రూపాయలు భరణం ఆశిస్తూ ఉంది. ఇప్పుడు ఆమె ఇక్కడ ఉండకుండా లండన్ వెళ్ళిపోయింది. ఇద్దరు విజయ్ ఏమో పొలిటికల్ క్యాంపెయిన్కి వెళ్ళిపోయాడు. పాపం పిల్లలు అన్యాయం అయిపోయారు. ఒక ఆయనేమో అపార్ట్మెంట్లో ఉంటా ఏదో సినిమా ఏదో చేసుకుంటున్నాడు డైరెక్టర్గా. ఇంకో వాళ్ళ బిడ్డ ఏమో పీజీలో ఉంటా ఉంది, హాస్టల్లో 5 అని చెప్పి అతను బయట పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి విజయ్ గురించి కూడా ఈ త్రిషతోటి రంక్ అనేది నడుపుతూ ఉన్నాడు 5 అని మాట్లాడినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. విజయ్ వ్యక్తిగతం అని చెప్పి విజయ్ బహిరంగంగానే చెప్పాడు, అది నా కుటుంబ సమస్య, నేనే తీర్చుకోగలుగుతాను, మీరు ఎవ్వరు దాని గురించి ఆలోచించొద్దు, అది నాకు తెలుసు ఎలా తీర్చుకోవాలని చెప్పి విజయ్ బహిరంగంగా ఒక సభలో చెప్పాడు. ఇతనేం మాట్లాడతాడంటే టీవీ5లో సినిమా పరంగా అటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే అది వ్యక్తిగతం అని చూడవచ్చు. ఎప్పుడైతే పబ్లిక్ లైఫ్లోకి వచ్చాడో అది వ్యక్తిగతం ఎలా అయింది. తమిళనాడు ప్రజలందరూ ఇప్పుడు విజయ్ని అక్కడ ఇంట్లో వ్యవహారాలు చక్కదిద్దుకోకుండా పరాయి స్త్రీతో వ్యక్తిగతమైన సంబంధాలు పెట్టుకొని ఇతను రాష్ట్రానికి ఏం చేస్తాడు, మహిళలకు ఏం చేస్తాడు అని చెప్పి విజయ్ని విమర్శిస్తా ఆ వీడియో పెట్టాడు. ఇప్పుడు టీవీ5 చైర్మన్గా బీఆర్ నాయుడు వ్యక్తిగతమైన విషయం ఎవడూ పనిలే. బీఆర్ నాయుడు ఏం చేసుకుంటాడా, వాళ్ళతో ఏదైనా ఇబ్బంది ఉందా లేకపోతే ఇంకోటి ఏదైనా చేసుకుంటాడో ఎవడు పరుచుకోడు. ఎప్పుడైతే దాటి బీఆర్ నాయుడు టీటీడీ చైర్మనో లేకపోతే పబ్లిక్ లైఫ్లోకి ఏదో ఒక దాంట్లోకి వచ్చాడనుకో, అప్పుడు అది వ్యక్తిగతం ఎలా అయిద్దని మేము క్వశ్చన్ చేస్తే ఎందుకు అది వ్యక్తిగతం నాది, దాంట్లో ఏముంది 5 అని ఎందుకు మాట్లాడాలా. ఇదే బీఆర్ నాయుడు వీడియో గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు హిందువులు అనేవాళ్ళు లేకపోతే తెలుగు వాళ్ళు అందరూ చూశారు కదా, దాని మీద కోర్టు ఆర్డర్ ఎందుకు తెచ్చుకోవాలి, అది వ్యక్తిగతం, దాంట్లో ఏముంది అన్నప్పుడు. ఇదే బీఆర్ నాయుడికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిన ఆ మహిళ ఆ లేఖలో ఏం రాశారు, అరగంట కోసం లేకపోతే ఇటువంటి వాటి కోసం చూస్తున్నాడు తప్పితే నా కుటుంబ అవసరాలు కానీ పట్టించుకోడు, నా మీద అనుమానం, ఎవరిని పడితే వాళ్ళని వాడుకోవాలని చూస్తాడు, అతని దగ్గర సహాయం కోసం వెళ్తే నా బిడ్డకు బాగాలేకపోతే డబ్బులు అడిగితే నేను నీకేమన్నా బాకీయా అని అడుగుతాడు, నన్ను ఇట్లా మోసం చేశాడు, నాకు మాయమాటలు అని చెప్పాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు 5 అని చెప్పి బీఆర్ నాయుడు గురించి ఆ మహిళ లేఖ రాసింది. ఇది ప్రపంచం మొత్తం చూసింది. ఈ లేఖ గురించి మరి నువ్వెందుకు టీవీ5లో ప్రస్తావించలా? ఆ మహిళ డబ్బులు అడిగినట్టు బహిరంగంగా తెలుస్తున్నప్పుడు బీఆర్ నాయుడు ఎందుకు సాయం చేయలేదు? బీఆర్ నాయుడు వాడుకున్నాడు, నాశనం చేశాడు, ఇబ్బంది పెట్టాడు, అన్యాయం చేశాడు సామాజికంగా ఆర్థికంగా అని చెప్పి ఆ లేఖ చంద్రబాబు నాయుడు గారికి రాసినటువంటి లేఖ, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి టీటీడీ చైర్మన్ కాకమునుపోయి అయినా వాళ్ళు పట్టుకోకుండా ఎవరు మనోభావాలతో మాకేంటి అని చెప్పి టీటీడీ చైర్మన్ చేశారు. ఈరోజు ఆ అంశం పైన ఎందుకు మీ టీవీ5లో మాట్లాడాలా? మీ టీవీ5లో కోర్టు ఆర్డర్ ఎందుకు తెచ్చుకునేలాగా అప్పుడు భీకరమైన గొంతులతోటి పెద్ద ఎత్తున ప్రస్తావించారు ఎందుకు? విజయ్ కుటుంబ వ్యవహారం పైన మీరు మాట్లాడుతున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారి గురించి అవతలోళ్ళు ఇదిగో ఇది అని విమర్శిస్తే నాడు మీరెందుకు వ్యక్తిగతమైన జీవితం అన్నారు? పబ్లిక్ లైఫ్లో ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పారు కదా, ఇలా ఉండాలని చెప్పారు కదా. నిజానికి పబ్లిక్ లైఫ్లోకి వచ్చాక ఎవరిదైనా కానీ వ్యక్తిగతమైన విషయం కాదు, అది ఎవరైనా గ్రహించాల్సిందే. ఇది పవన్ కళ్యాణ్ గారైనా, విజయ్ అయినా, టీవీ5 వాళ్ళైనా లేకపోతే ఇంకొకరు ఎవరైనా కానీ అది వ్యక్తిగతం అవ్వదు పబ్లిక్ లైఫ్లోకి వచ్చాక. ఇక్కడ విజయ్నైనా మనం విమర్శిస్తాం. ఎప్పుడైతే మీ దాకా వచ్చినప్పుడు అబ్బబ్బో మాది వ్యక్తిగతం, మాది అసలు దాంట్లో ఏం కానీ వచ్చింది మీకు దాంట్లో అది ఉందని మాట్లాడొద్దు. విమర్శిస్తారు పీపుల్ ఎవరైనా కానీ, పబ్లిక్ ఎవరైనా కానీ ఖచ్చితంగా మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తారు. దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. అది బీఆర్ నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ గారైనా, విజయ్ గారైనా లేకపోతే ఇంకోరైనా.
ఇప్పుడు మీ టీవీ5లో ఆహా ఓహో అనే అంగరంగ వైభవంగా విజయ్ ఎప్పటికి సీఎం కాడు, విజయ్కి అంత సీన్ లేదు, ఎంజీఆర్తో పోల్చుకుంటున్నాడు, అంత సీన్ లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. అది నువ్వేమన్నా చూసావా, లేకపోతే ఇంకోరు ఎవరైనా చూసారా? ఇక్కడ రాసుంటే ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవుతాడని మేము అనుకున్నామా? 21 గెలుస్తాడని ఎవరైనా కలగన్నారా? పొత్తుతో పెట్టుకున్నాడు కాబట్టి గెలిచాడు, పొత్తుతో పెట్టుకోకపోతే ఇప్పుడు కూడా ఓడిపోయేవాడు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి 21 గెలిచాడు, లేకపోతే అది కూడా అయ్యేది కాదు. ఆయన అదృష్టం పొత్తు ద్వారా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కోసమే పార్టీ పెట్టాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి కోసం పార్టీని నడిపాడు కాబట్టి ఇన్ని రోజులు 3 టర్ముల ఎలక్షన్కి ఆయన చంద్రబాబు గారి కోసం పనిచేశాడు కాబట్టి అంతిమంగా ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడు. ఈరోజు విజయ్ని బీజేపీ ఎన్డీఏ అలయన్స్లో లాగాలని పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ అది అయిద్దో కాదో రేపొద్దున తెలిసింది మనకి. అది పూర్తి స్థాయిలో మనం చెప్పే అంశం కాదు. కానీ విజయ్ వ్యక్తిగతమైన జీవితం 250 కోట్లు అడిగారు, ఆమె లండన్లో ఉంటుంది, ఆమె బాధపడుతుంది, ఒక ఇంట్లో అన్న ఉండనీయడానికి కోర్టులో పర్మిషన్ అడిగింది, ఇవన్నీ వ్యక్తిగతం కాదా? ఇవన్నీ ప్రచారం చేయమని ఎవరు చెప్పాడు? ఇవన్నీ వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు ఎవరైతే ఏదైతే హాస్టల్లో లేకపోతే అపార్ట్మెంట్లోనూ ఉన్నారని మీకు ఎవరు చెప్పారు? విజయ్ బెదిరిస్తున్నాడని మీకు ఎవరు చెప్పారు? ఆమె వేసినటువంటి ఏదైతే పిటిషన్లో చూసే వాళ్ళకి ఎవరికైనా కానీ ఒక నటితో వ్యక్తిగతమైన సంబంధం ఉందని చెప్పింది తప్పితే ఎక్కడైనా 250 కోట్లు అని చెప్పి ఎక్కడైనా మాటలు వచ్చినాయా? మరి ఎట్లా చెప్తున్నాం? మీ బీఆర్ నాయుడు సంబంధించిన లేఖలో ఆర్థిక అంశాల గురించి ప్రస్తావించినప్పుడు మీరెందుకు మాట్లాడరు?